హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు నర్సరీకి వెళ్ళానండి గులాబీ మొక్కలు తీసుకుందామని. నాకైతే అక్కడ అన్ని మొక్కలు చాలా నచ్చినాయండి. గులాబీలలో అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని వెరైటీస్ ఉన్నాయండి. అలాగే చామంతి మొక్కల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. నాకైతే చాలా నచ్చినాయి. నాకు నచ్చినాయి కాబట్టి ఈ వీడియో తీసుకున్నాను, మీతో కూడా షేర్ చేసుకుందామని. నాకెందుకో అక్కడికి వెళ్ళంగానే చాలా ఆనందంగా అనిపించిందండి. ఎందుకంటే అన్ని వెరైటీ మొక్కలు నేనైతే ఎక్కడా చూడలేదు ఫ్రెండ్స్. నాకైతే అన్ని వెరైటీగా మొక్కలు కనపడ్డాయి. ప్రతి ఒక్క ఫ్లవర్స్ కానీ చెట్లు కానీ నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. అందుకని నేను ఒక్కదాన్ని ఆనందపడితే ఏముంటుంది, అది చూసి మీరు కూడా ఆనందపడి తీసుకుంటారని చెప్పేసి నేనైతే ఈ వీడియో తీశాను ఫ్రెండ్స్. గులాబీ మొక్కలు అయితే అసలు ఎక్సలెంట్గా ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి. అట్లాగే వెరైటీ మొక్కలు కానీ ఫ్లవర్స్ కానీ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా కావాలి అంటే మీరు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అడ్రస్ ఎక్కడ అనుకుంటున్నారా? అయితే చెప్తాను ఫ్రెండ్స్. గుంటూరు డిపో ఉంది కదా, గుంటూరు డిపో నుంచి మనము విజయవాడ వెళ్ళడానికి బస్సులు ఉంటాయి కదా, అంటే ఎగ్జాక్ట్గా పల్నాడు బస్టాండ్ అంటారండి. పల్నాడు బస్టాండ్ బ్యాక్ సైడు శ్రీ లక్ష్మీ గార్డెనింగ్ నర్సరీ అండి. మొక్కలైతే అసలు ఎక్సలెంట్గా ఉన్నాయండి. అట్లాగే రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. మన బడ్జెట్లోనే వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా కావాలంటే ఒకసారి అక్కడికి వెళ్ళేసి రండి. ప్రతి ఒక్క మొక్క కానీ అట్లాగే ఫ్లవర్స్యే కాదు, షోగా పెట్టుకునే చెట్లు కానీ, అట్లాగే కాయలు నిమ్మకాయ చెట్లని, మామిడికాయ చెట్లని, అలాగే ములక్కాయ చెట్లని ప్రతి ఒక్క చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ప్రతి ఒక్కటి కూడా ఒకదాని మించి ఒకటి ఉన్నాయి. ఫ్లవర్స్ అయితే అసలు సూపర్గా ఉన్నాయి. నాకైతే చాలా నచ్చినాయి ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నా ఛానల్ని మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బై ఫ్రెండ్స్.